అన్నీ ఏవో అన్నాడు అన్నీ చేసుకొచ్చాడు. ఇవన్నీ ఇంత గొడవలు లేవుగా. ఇప్పుడు ఏముంది పాపం, ధాన్యం ఉంది, చనిపోతున్నారు అంతమంది పండించి. ధరలు లేక తడిసిపోయి దాని అయితే. మాకు పొలం ఉంది, శుభ్రంగా తీసుకెళ్ళిపోయేవాడు. వాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత 15 రోజులు నెల రోజులకు బ్యాంకులు వేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ నానా ఇదే కదా. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు పెట్టి జనాలు మోసం చేశారని అంటున్నారు, నిజమంటారా? జనాలు మోసం చేసింది ఎక్కడ, ఏది ఫలాందని వీళ్ళు చెప్పడే. కానీ ఇప్పుడు తన ఆయన ఇస్తాన్నాడుగా, ఏమి ఇచ్చాడు? ఒకటి ఇచ్చాడా? అంటే వీళ్ళు ఎందుకు నెరవేర్చలేదంటారండి? ఏమి నెరవేర్చాలంటే ఇక అది వాళ్ళకి తెలియాలి. మనం రాజకీయాన్ని తిరగం కదా, మన ఇండివిజువల్ మనం ఏదో అనుకుంటాం. కానీ ఓకే, అంటే సార్ జగన్ 5 సంవత్సరాల్లో పేద ప్రజలు అందరూ బతికారు కదా అండి, మరి ఇప్పుడు ఎందుకు బతకట్లేదు అంటారు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర? ఇప్పుడు వాళ్ళకి మరి ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఫీజులు కట్టలేదు. ఇప్పుడు మరి ఇంగ్లీష్ మీడియం, మరి ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం కావాలి కదా, అందరూ ఎందుకు చదివిస్తున్నారు వాళ్ళు? అప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయండి? అప్పుడంతా మామూలు స్కూల్ ఎట్లా ఉండేది తెలుస్తుందిగా మీకు, మీరు కూడా చదువుకొని ఉంటారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను తీసుకొచ్చాడా లేదా? చేశాడు, అన్నీ చేశాడు కాబట్టి ఇది వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఒకటి అంతా. సార్ మరి ఈరోజు కరెంటు బిల్లుల విషయంలోకి వచ్చేప్పుడు ఎలా ఉన్నాయి సార్? కరెంటు బిల్లు ఇప్పుడు అతను జగన్ వచ్చిన తర్వాత ఏదో ఒకసారి పెంచాడు అంతేగా, తర్వాత ఏం లేదు. ఈయన మరి థ్యాంక్ యూ.